ఆయన ఒకప్పుడు బాగా బ్రతికిన నేత, 2 సార్లు మంత్రిగా పనిచేసిన నాయకుడు, జిల్లా రాజకీయాల్లో కింగులా చక్రం తిప్పిన అపార మేధావి. కానీ ఇదంతా ఒకప్పుడు. అతను తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఆ వైభవమంతా గతమైపోయింది. అధికారంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా పేలిన ఆ నోరు ఇప్పుడు మాటలు రాకుండా మూగబోయింది. చేతల్లో నాకన్నా మునగాడు లేడన్న ఆ నాయకుడు ఇప్పుడు సొంత నియోజకవర్గానికే రాలేని దుస్థితి ఏర్పడింది. ఇంతకు ఎవరా నేత? ఆయనకు ఎందుకు ఈ పరిస్థితి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏపీ రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడే మంత్రిగా పనిచేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తలపండిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీలో ఉన్నంత కాలం ఆ పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కుగా వ్యవహరించేవారు. అయితే ఇదంతా బాలినేని ఒకప్పటి రాజభోగం. ప్రస్తుతం అంతా రివర్స్ లో నడుస్తోంది. జిల్లాలో ఒక వెలుగు వెలిగిన నేత ఇప్పుడు ఆ జిల్లాకే దూరంగా ఉండిపోయిన పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన బాలినేని తర్వాత కొంతకాలానికే జనసేన గూటికి జంప్ అయ్యారు. అయితే ఆయన జనసేనలో చేరడాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల తీవ్రంగా వ్యతిరేకించారు. దామచర్లే కాదు, జనసేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రియాజ్ కూడా వ్యతిరేకించారు. కానీ బాలినేని రాకను మాత్రం ఆపలేకపోయారు. బాలినేని జనసేనలో చేరే ముందే ఎమ్మెల్సీ ఇచ్చేలా పవన్ కళ్యాణ్ నుండి హామీ తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే బాలినేనికి మాత్రం ఎమ్మెల్సీ రాలేదు. పార్టీలో రీజనల్ కోఆర్డినేటర్ పదవి వస్తుందనే ప్రచారము జరిగింది. కనీసం అది కూడా రాలేదు. ఇప్పటి వరకు జనసేనలో బాలినేని ఒక సామాన్య కార్యకర్తలాగే ఉన్నాడు. ఇటీవల కాలంలో ఒంగోలు కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ తో పాటు పలువురు కార్పొరేటర్లను మాత్రం జనసేనలోకి తీసుకువచ్చారు. అయితే పవన్ పార్టీలో చేరిన బాలినేనికి ఒరిగింది మాత్రం ఏం లేదనే టాక్ వినబడుతోంది. అసలు బాలినేని పార్టీ మారడానికి రీజన్ కూడా ఇప్పటి వరకు ఆయన అనుచరులకు తెలియని పరిస్థితి. పార్టీ మారితే పోయిన వైభవం వస్తుందనుకున్న బాలినేనికి ఇది గట్టి దెబ్బే అనే వాదన వినబడుతోంది. కనీసం పార్టీ పదవి కూడా లేకపోవడం బాలినేని అంతటి వాడికి తీవ్ర అవమానకరమని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. పవన్ కావాలనే పార్టీలోకి తీసుకొని బాలినేనిని అవమానిస్తున్నారా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జనసేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రియాజ్ కు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. దీంతో బాలినేని పరిస్థితి జిల్లాలో మరింత ఘోరంగా దిగజారిపోయింది. జిల్లాలో రియాజ్ కు బాలినేనికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పార్టీ కూడా 2 వర్గాలుగా చీలిపోయింది. బాలినేనిపై ఎవరైనా విమర్శలు చేసినా రియాజ్ వర్గం ఒక్క మాట మాట్లాడదు. పైగా లోపల ఆనందపడతారు కూడా. బాలినేని వర్గం కూడా అదే చేస్తుంది. ఇక బాలినేని రాజకీయం ముందు రియాజ్ చేసే రాజకీయాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి. అయినప్పటికీ రియాజ్ కు పవన్ ప్రభుత్వ పదవి ఇచ్చి అత్యంత సీనియర్ పొలిటీషియన్ గా పేరుగాంచిన బాలినేనిని పక్కన పెట్టడం ఏంటనే చర్చ జిల్లాలో నడుస్తోంది. దీంతో అసలు జనసేనలో బాలినేనికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వరా అనే వాదన తెరపైకి వచ్చింది. జనసేనలో చేరడం వల్ల బాలినేనికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం లేదు. బాలినేని సేవలను ఆ పార్టీ కూడా పెద్దగా ఉపయోగించుకుంది ఏమీ లేదు. దీంతో బాలినేని జనసేనలో ఉన్నా లేకున్నా పెద్ద తేడా ఏమీ లేదనే భావన రియాజ్ వర్గం నేతల్లో కనిపిస్తోందట. మరోవైపు ఓటమి తర్వాత బాలినేని ఒంగోలు నుండి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎప్పుడైనా చుట్టం చూపుగా ఒకసారి ఒంగోలు వచ్చిపోతున్నారట. అసలు ఒంగోలును బాలినేని ఎందుకు వీడాల్సి వచ్చిందో ఇప్పటికే జిల్లా వాసుల్లో క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. ఒంగోలులో ఉంటే దామచర్ల ముందు తల ఎత్తుకోలేక వెళ్లిపోయారనే వాదన కూడా టీడీపీ నేతల నుండి వినిపిస్తోంది. మరోవైపు టీడీపీ నేతలు బాలినేనిపై రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడిన బాలినేని ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయావంటూ సెటైర్లు వేస్తున్నారు. అసలు బాలినేని పార్టీ మారకుండా ఉంటే ఆయన పరిస్థితి మరోలా ఉండేదనే వాదన కూడా వైసీపీ నుండి వినిపిస్తోంది. జనసేనలో చేరి ఉన్న పరువు ఆయనే తీసుకున్నారనే టాక్ కూడా ఉంది. వాస్తవానికి నిజం కూడా అదే అని చెప్పుకోవాలి. బాలినేని జనసేనలో చేరడం వల్ల కేసుల నుండి తప్పించుకోగలిగారు తప్ప ఇంకా ఎలాంటి ఉపయోగం లేదు. కనీసం జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ పాల్గొనలేని పరిస్థితి. దామచర్లతో ఉన్న విభేదాలతో కలిసి ముందుకు నడవలేరు. రియాజ్ తో పొత్తు కుదరదు. పార్టీలో గుర్తింపు లేదు. కనీసం జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇస్తారో ఇవ్వరో అర్థం కాని దుస్థితి. బాలినేని రాజకీయం జీవితంలో ఇప్పుడు అనుభవిస్తున్న దుస్థితి ఇంతవరకు ఎప్పుడు చూసుండరనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన బాలినేని ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించి కూడా ఉండరు. మరి భవిష్యత్తులో బాలినేని రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.